ఎన్నికల కమిషన్ కి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? అలా ఉండగా ఎందుకని చెప్పి ఎలక్షన్ కమిషన్ వెనక్కి పారిపోతుంది? ఈ పారిపోవడం అనుమానాలను ఇంకా బలపరుస్తా ఉంది ప్రజల్లో. ఖచ్చితంగా అనుమానాలను ఇంకా బలపరుస్తుంది ప్రజల్లో. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వివిప్యాట్లను లెక్కించి అక్కడ పోలైన ఓట్లను సరిచూసుకుని అభ్యర్థికి క్లియర్ చేయొచ్చు కదా. ఎస్, ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు, చూసుకోండి అని చెప్పొచ్చు కదా. ఓకే, అలా కాదు వెనక్కి పారిపోతున్నారు. ఇలా పారిపోతుంటే ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయా లేదా? ఓకే, అభ్యర్థుల్లో అనుమానాలు రేకెత్తాయా లేదా? ఇది రాష్ట్ర వ్యాప్త చర్చ కాదండి, దేశవ్యాప్తంగా అవుతున్న చర్చ. శేఖర్, మరొక అంశం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అసలు వ్యూహం ఏంటి? ఎక్కువ బెంగళూరులో ఎందుకు మకాం వేస్తున్నారు? చాలా వస్తున్నాయి. ఆయన ఏదో కాంగ్రెస్ అంటారు, లేదా బీజేపీతో అంటారు, లేదా వేరే అంశాలు అంటారు, లేకపోతే ఆయన ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నారు, అందుకని ఇక్కడ ఉంటే సేఫ్ కాదు అని అక్కడికి వెళ్ళారంటారు. మొన్నంతా